చాలా సంతోషం తెలుసుకున్నావు. కానీ ఈ మాటలు మాత్రం తెలుసుకుంటే సరిపోదు. నేను పరలోకమున దిగి వచ్చినానని తెలిసి ఉంటే సరిపోదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు. నూతన జన్మ కావాలి. నూతన జన్మ అంటే మరలా తల్లి గర్భంలోనికి ఎలాగ నేను జన్మించగలను? ఆయన పెద్ద ఆయన అడిగినప్పుడు అలా కాదు, మనస్సు మారాలి, నూతనంగా మారిపోవాలి. మనం చేస్తున్నటువంటి జీవితం ఏదైతే తప్పులు చేస్తుంటామో, ఏదైతే మరి అవిధేయత జీవిస్తుంటామో, ఇవన్నీ కూడా మార్చుకున్నప్పుడే నూతన జన్మ పొందగలము అని తెలియపరుస్తుంటాడు. కాబట్టి నూతన జన్మ జన్మించినప్పుడు దేవుని రాజ్యమును పరలోకమును ఈ లోకమును నుండి చూడగలము అని తెలియపరుచుంటాడు. నూతన జన్మ అంటే మనం ఎక్కడో తీర్థయాత్రలు చేసి ఎక్కడో వెళ్ళడం కాదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ మనం ఉన్న పాటలోనే మన మనస్సు